2024లో మామూలుగా సాంస్కృతిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. అప్పుడు ఎన్నికల ముందరగా మేనిఫెస్టోలో చాలా విషయాలు ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలన్నీ కూడా కంప్లీట్ చేసి మేనిఫెస్టోలో చెప్పని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అప్పుడు విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పినాడు, దానిని పెంచడంలే. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ ఉన్నారు. ఎక్కడ కూడా గొడవలు సమస్యలు జరుగుతాయనే పరిస్థితి లేకుండా అందరి ఆస్తిపాస్తులకు రక్షణ కలుగుతూ ఉంది. అందరూ గుండె మీద చేసి నిద్రపోయే పరిస్థితి ఉంది. గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఈ ప్రభుత్వము అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో చూసింది. మరి చంద్రబాబు అధికారంలో దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తుగా ఉంది రాష్ట్రం. 2019 ఎన్నికలు జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి అప్పటికి మిగులు విద్యుత్ ఉన్నది. ఆ మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులు లేకపోయి విపరీతమైన ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ ఏర్పడింది. దాంట్లో భాగంగా జగన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు ఎక్కువ డబ్బు పెట్టి కొన్నాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినాడు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం జరిగింది. అదే మాదిరిగా విద్యుత్ కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ కొనుగోలు చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఎక్కువ డబ్బు పెట్టి కొనడం జరిగింది. విద్యుత్ కొనుగోలు చేయడంలో దండిగా వాళ్ళందరూ లాభపడినారు. ఇలాంటి నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను అస్తవ్యవస్థంగా మార్చి 1,1,29,00,000 అప్పులు చేయడం జరిగింది. ఎన్నికల ముందర మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పినారు, పెంచడంలే. దాంట్లో భాగంగానే 1,000 కోట్ల ట్రూప్ ఆఫ్ భారాన్ని పూర్తిగా భరించింది. తాజాగా 2019-24 కాలానికి సంబంధించి 4,498 ట్రూప్ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లెటర్ రాసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది, ₹1 కూడా మేము కట్టేదానికి లేదు అని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. విద్యుత్ ఛార్జీల్లో 13 పైసలు కూటమి ప్రభుత్వం తగ్గించి ఇప్పుడు మామూలుగా నిర్ణయించిన యూనిట్ల ప్రకారం తగ్గించి తీసుకుంటున్నారు. ఆయన గత ప్రభుత్వంలో ₹3.5 వసూలు చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5కు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మాదిరిగా మరి జగన్ రెడ్డి పరిపాలనలో 5.19 పైసలకు విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ₹4.70 దాదాపు 49 రూపాయలు గత ప్రభుత్వానికంటే తక్కువ ధరకు విద్యుత్ శక్తి కొట్టాలి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. సోలార్ ఎనర్జీకి పేదవారికి అందరికీ కూడా సబ్సిడీ కింద ఇస్తుంది. ప్రతి ఇంటి వారు వారికి ఉండబడిన చిన్న ఇంటి మీద సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీతో వారికి అందరికీ కూడా లోన్లు ఇచ్చి వారి ఇంటి కరెంటు వారి ఇంటికే సరిపోయేటట్టు, లేదా మిగులు అదనంగా పెద్ద ఇల్లుగా ఉండి కట్టి వస్తే అదనంగా మనం అక్కడ ట్రాన్స్ఫర్ అని పంపిస్తే మనకు తిరిగి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ మాదిరిగా విస్తృతంగా సోలార్ విద్యుత్ని గురించి జమ్మలమడుగు ప్రాంతంలో బీడు భూములంతా కూడా సోలార్ ప్రాజెక్టు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సోలార్, ప్రతి ఇంటి మీద సోలార్ ఉండాలని ఒక మంచి నిర్ణయంతో విపరీతమైన ప్రోత్సహిస్తుంది. సబ్సిడీ కూడా ఇస్తుంది. ఎందుకంటే మనం జనరేట్ చేసే పవర్ తక్కువ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ పెరిగిపోతాయి కాబట్టి ఈ ఇండస్ట్రీస్ పెరిగే కారణంగా మనం పవర్ తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఈ సోలార్ను విపరీతంగా డెవలప్ చేస్తున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో కొంతకాలానికి పూర్తిగా సోలారు పవర్తోనే మనం అన్నీ కూడా ప్రతి ఇంటికి సోలార్తోనే జరిగిపోయే పరిస్థితి ఉంది. అక్కడంగా సోలార్ ద్వారా మనం మిగిలిపోతే మనం గవర్నమెంట్ కూడా కొనుగోలు చేస్తారు. ఈ మాదిరి కూటమి ప్రభుత్వము అస్తవ్యస్త పాలన చేసి పూర్తిగా ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసిపోయింది. మరి ఎక్కడ విద్య, వైద్యము ఎన్నింటిలో కూడా ఏదో చెప్పినంత మేరకు ఎక్కడ జరగడం లేదు. ఈ పొద్దు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన స్కూళ్ళల్లో కొంత పని మొదలుపెట్టి అర్ధాంతరంగా నిలబడిపోయినాయి. సచివాలయాలు అర్ధాంతరంగా నిలబడిపోయినాయి.
ఏది కూడా కంప్లీట్ చేయలేము. ఇప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినారు. మెడికల్ కాలేజీల్లో ఒక్క 5 కాలేజీలు మాత్రమే కంప్లీట్ అయినాయి. మిగతా కాలేజీలను పట్టించుకునే పాపాన పోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కాలేజీని మళ్ళీ దానిని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో పీపీపీ విధానం కింద పోయినారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అట్లా పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ప్రజలకు వైద్య సౌకర్యం చేరువ కావాలా, దగ్గర కావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ భవిష్యత్తులో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం కావాలని, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే పథకం చేపట్టింది. మొన్న దాదాపుగా 2 నెలల కిందట డిఎస్సి జరిపి దాదాపు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పోలీసు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మాదిరిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మేము వచ్చి దాదాపు సంవత్సరము 8 నెలలే అయింది. కాబట్టి ఇక మిగతా 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం ప్రతి గ్రామానికి, వ్యవసాయానికి అన్నిటికంటే ప్రాధాన్యం ఇవ్వాలా, విద్యకు, వైద్యానికంటే అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. చాలా సమావేశాలలో మాకందరికి కూడా చెప్పినాడు. ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, అన్ని వీధులకు మంచినీటి సౌకర్యం, అన్ని రకాల సౌకర్యాలు చేసేదానికోసం మీరు అందరికీ చెప్పండి, మీరు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ప్రకారం ఈరోజు తలమాపురంలో సిమెంట్ రోడ్డు మేము పెట్టాము. లింగాపురం దగ్గర నుంచి కల్లూరు వరకు 7 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 3 కోట్ల రూపాయలు లింగాపురం నుంచి అక్కడికి చేయడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉండబడిన మైదుకూరు రోడ్డును 100 అడుగుల రోడ్డుగా విస్తీర్ణం వెడల్పు చేస్తున్నాం. పొరపాటు రోడ్డును కూడా 100 అడుగుల విస్తీర్ణం చేస్తున్నాం. అదే మాదిరిగా రిలయన్స్ దగ్గర నుంచి పోయే ఎర్రగుంట్ల రోడ్డు వాసవి మాత వరకు, సర్కిల్ వరకు దాన్ని డెవలప్ చేస్తున్నాం. అదే మాదిరిగా ఇక్కడ బుడాయిపల్లి నుంచి పొట్టిపాడు రోడ్డు వరకు దాన్ని కూడా విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టాడు. అన్ని రకాల ఈ ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజల స్థాయికి చేర్చాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. మేము ఇందాక తాళమాపురంలో రోడ్లు ప్రారంభించి వచ్చినాం. కాబట్టి ఇంకా కొన్ని కొత్త రోడ్లు కూడా శాంక్షన్కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాం. ఆ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత అవి కూడా మొదలుపెట్టి అన్ని రకాల ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్డు, సిమెంట్, గ్రామాలలో సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని మా ప్రభుత్వం చెప్తా ఉంది.